సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాసమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగసి పడుతూనే ఉన్నాయి. రియాక్టర్ పేలి మొత్తం 8 మంది కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీలో 6 కార్మికులు సజీవ దహనమయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. గాయపడ్డ వారందరినీ కూడా చికిత్స కోసం హాస్పిటల్కి తరలించగా వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాతులు కనిపిస్తున్నారు. శిథిలాల తొలగింపులో ఇప్పటిదాకా 6 కార్మికుల మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాద సమయంలో లోపల 30 మంది వరకు కార్మికులు ఉన్నట్టుగా యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తోంది. శిథిలాల కిందే 15 మంది చిక్కుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్లు చేరుకుని క్షతగాతులను తలడిస్తున్నాయి. ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో అక్కడ ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరు రావద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. అలాగే చుట్టుపక్కల వాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమీడియట్గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏసీపీ ఆఫీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ని వీళ్ళందరూ మానిటర్ చేసి, కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, ఇంచుమించు 10 ఫైర్ ఇంజన్లు, రెవెన్యూ, పోలీసు, స్టేట్ సంబంధించిన బలగాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వరకు 6 స్పాట్లో డెడ్ బాడీలని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 6 డెడ్ బాడీలు. అట్లాగే హాస్పిటల్, ప్రణవ్ హాస్పిటల్ చందానగర్లో 2 వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 2 చనిపోయారు. సో 8 మెంబర్స్ కన్ఫర్మ్డ్. సో 26 మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 2-3 చాలా సీరియస్గా ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా మెడికల్ టీం కానీ, అంబులెన్స్లు కానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. యాక్చువల్గా 150 మంది ఒకే షిఫ్ట్లో అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి, ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందా ఉందన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అది అయితే కానీ మనకి క్లారిటీ రాదు. ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు అందరూ. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు, కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్ పిక్చర్ వస్తుంది.